సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. మరి ఈరోజు కథ ఏంటో ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా? అనగనగా రాయవరం అనే గ్రామంలో రాఘవయ్య, మాధవయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. పిల్లలు వాళ్ళు చక్కగా ఒకరి కష్ట సుఖాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ, ఒకళ్ళ అవసరాల్లో ఒకళ్ళు సాయం చేసుకుంటూ చక్కగా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఇలా వ్యవసాయం చేసుకుంటూ ఆ వచ్చినటువంటి ధనంతో వారి వారి కుటుంబాలను పోషించుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లలు ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత వాళ్ళుండే గ్రామంలో వరదలు వస్తాయి. పిల్లలు వరదలు వచ్చి వాళ్ళు పంటంతా నష్టపోతారనమాట. అయితే ఒకరోజు రాఘవయ్య మాధవయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అంటాడనమాట, అరే, ఈ వరదల మూలంగా మనం పంటంతా నష్టపోయాము, మనకి వ్యవసాయం చేసుకుంటే కానీ గడవదు, మరి ఏం చేద్దాము అని అంటాడనమాట. అప్పుడు మాధవయ్య అంటాడు, అవునరా, ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో మనకి చాలా కష్టంగా ఉంది గడవటానికి, అందుకని మనం పట్టణానికి వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసుకుందాంరా అంటాడనమాట. అప్పుడు రాఘవయ్య అంటాడు, మరి వ్యాపారం చేయడానికి చాలా డబ్బులు కావాలి కదరా, అంత డబ్బు మన దగ్గర లేదు కదా అని అంటాడనమాట. దానికి మాధవయ్య, పట్నం వెళ్ళి అక్కడ కొంచెం తిండి ఖర్చులకు అది నా దగ్గర ఉన్నాయిరా డబ్బులు, కానీ వ్యాపారం చేయటానికి మాత్రం డబ్బులు లేవు అని అంటాడు. మరి ఏం చేద్దాము అని ఇద్దరూ ఆలోచించుకుంటారు. పిల్లలు ఆలోచించుకున్నాక మాధవయ్యకు ఆ ఊళ్ళో భీమయ్య అనే వడ్డీ వ్యాపారి గుర్తొస్తాడనమాట. అప్పుడు చెప్తాడు మాధవయ్య రాఘవయ్యతో, మన ఊళ్ళో భీమయ్య ఉన్నాడు కదరా, ఆ భీమయ్య దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు అడుగుదాము అంటాడు. దానికి రాఘవయ్య, ఆ భీమయ్య అవకాశవాది కదరా, మనల్ని ఏమైనా మోసం చేస్తాడేమో అని చెప్పి అంటాడనమాట. దానికి మాధవయ్య, మరి మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, వ్యాపారం చేయాలంటే డబ్బులు కావాలి, మనకు ఇంకా వేరే మార్గమేమీ లేదు కాబట్టి భీమయ్యనే మనం ఆశ్రయించాలి, తప్పదురా అని అంటాడనమాట. సరేనని చెప్పేసి మాధవయ్య రాఘవయ్య ఇద్దరూ కలిసి భీమయ్య ఇంటికి వెళ్తారు. పిల్లలు వాళ్ళని చూసినటువంటి భీమయ్య, ఏంటి, ఏదైనా పనుందా, ఇటువైపు వచ్చారు అని చెప్పి అడుగుతాడనమాట. దానికి మాధవయ్య రాఘవయ్య కూడా, అవునండి, మొన్న వచ్చిన వరదల మూలంగా మేము పంటంతా నష్టపోయామండి, అందుకని చెప్పేసి మేము పట్నం వెళ్ళి వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాము, దానికి డబ్బు కావాలి కదా, అందుకని చెప్పి మీ సాయం అడుగుదామని వచ్చామండి అని చెప్పి అంటాడనమాట. దానికి భీమయ్య, నేను ఒట్టినే డబ్బులు ఎవ్వరికీ ఇవ్వను, ఏవైనా తనఖా పెట్టుకుంటే కానీ నేను డబ్బులు ఇవ్వను, అది బంగారమైనా కానీ లేదంటే భూమి అయినా కానీ తనఖా పెట్టుకున్నాకే ఇస్తాను డబ్బులు అని అంటాడు. అప్పుడు రాఘవయ్య మాధవయ్య ఇద్దరు కూడా, మేము మా పొలం పత్రాలు తీసుకుని వచ్చామండి, వీటిని మీ దగ్గర తనఖా పెట్టుకుని మా వ్యాపారానికి కావలసిన డబ్బులు ఇవ్వండి అని అడుగుతారనమాట. అప్పుడు భీమయ్య వాళ్ళ పొలం పత్రాలు తీసుకుని వాటిని చూసి డబ్బులు ఇవ్వటానికి నిశ్చయించుకుంటాడు. పిల్లలు నిశ్చయించుకుని చెప్తాడనమాట, మీరు గడువు తేదీలోగా నా డబ్బులను చెల్లించాలి, ఒకవేళ లేట్ అయిందంటే గనక మీ పొలాన్ని నేను జప్తు చేసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట. దానికి వాళ్ళిద్దరూ కూడా, లేదండి, గడువు తేదీలోగా మేము మీ డబ్బులు మీకు తీసుకొచ్చి చెల్లిస్తాము అని చెప్తారు. అప్పుడు భీమయ్య వాళ్ళ చేత ఒక నోటు రాయించుకుంటాడు. పిల్లలు పొలం పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారని, గడువు తేదీలోగా చెల్లించాలని, లేదంటే గనక ఈ పొలాన్ని భీమయ్య స్వాధీనం చేసుకునేటట్లు వాళ్ళ చేత నోటు రాయించుకుంటాడనమాట. వాళ్ళిద్దరూ కూడా నోటు రాసి భీమయ్య ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని పట్టణానికి బయలుదేరతారు. పిల్లలు పట్నం వెళ్ళి వ్యాపారం చేస్తారనమాట. వాళ్ళు వ్యాపారంలో బాగానే గడిస్తారు. పిల్లలు ఇక ఆ డబ్బులు తీసుకుని వచ్చి భీమయ్య దగ్గరికి వెళ్ళి
తమ పొలాన్ని విడిపించుకోవాలని చెప్పేసి అనుకుంటారు. అనుకుని ఇద్దరు తమ సొంత ఊరికి బయలుదేరి భీమయ్య దగ్గరికి వెళ్తారు పిల్లలు. వెళ్ళి, భీమయ్య గారు, మేము మా పొలాన్ని విడిపించుకుందాం అనుకుంటున్నామండి. దానికి కావలసినటువంటి డబ్బుల్ని మేము ఏర్పాటు చేసుకుని వచ్చాము. మీరు ఈ డబ్బుల్ని తీసుకుని మా పొలాన్ని మాకు ఇచ్చేయండి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు భీమయ్య అంటాడు, మీకు ఇచ్చినటువంటి గడువు తేదీ అయిపోయింది. గడువు తేదీ అయిపోయి 4 రోజులు అయిపోయింది. ఇక ఆ పొలం నాదే అని చెప్పి అంటాడనమాట. అప్పుడు రాఘవయ్య, మాధవయ్య ఇద్దరూ కూడా నివ్వెరపోతారు పిల్లలు. అదేంటి భీమయ్య గారు అలా అంటారు? గడువు తేదీ ఇంకా 1 నెల టైం ఉంది, అప్పుడే అయిపోయిందని అంటారేంటి? మీరు ఇలా మాట్లాడటం న్యాయం కాదండి, ఒకసారి కరెక్ట్గా చూసుకోండి అని చెప్పి అంటారనమాట. అప్పుడు భీమయ్య చాలా కోపంగా, లేదు, నేను చెప్పేదే నిజం. మీ గడువు తేదీ అయిపోయి ఎప్పుడూ అయిపోయింది. ఇంకా ఆ పొలం నాదే, మీరేమీ మాట్లాడొద్దు, ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా కసిరేస్తాడు పిల్లలు. అప్పుడు మాధవయ్య, రాఘవయ్య ఇద్దరూ కూడా భీమయ్య కాళ్ళ మీద పడి ప్రాధేయపడతారు పిల్లలు. వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేసి చాలా వేడుకుంటారనమాట. కానీ భీమయ్య మాత్రం ఏమాత్రం కరగడు పిల్లలు. ఇక వాళ్ళిద్దరూ చేసేదేమీ లేక ఆ ఊరి గ్రామాధికారి గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తారు పిల్లలు. అప్పుడు గ్రామాధికారి గారు భీమయ్యను పిలిచి అడుగుతారనమాట, నువ్వు వీళ్ళ పొలాలు తనఖా పెట్టుకుని డబ్బు ఇచ్చావంట కదా, వాళ్ళు డబ్బును తీసుకొచ్చారంట, మరి నువ్వెందుకు పొలం పత్రాలు ఎందుకు తిరిగి ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతారు గ్రామాధికారి గారు. అప్పుడు భీమయ్య, లేదండి, వాళ్ళ గడువు తేదీ అయిపోయి 4 రోజులు అయిపోయింది. నేను పత్రంలో సంతకాలు చేయించుకునేటప్పుడే వాళ్ళకి చెప్పాను, గడువు తేదీలోగా మీరు వస్తేనే మీ పొలం మీకు వస్తుంది, లేదంటే కనుక ఆ పొలాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను అని నేను ముందుగానే వాళ్ళకి చెప్పానండి. కావాలంటే ఈ పత్రాలను చూడండి అని చెప్పి కొన్ని పత్రాలను తీసుకుని వచ్చి గ్రామాధికారి గారికి ఇస్తాడు భీమయ్య. అప్పుడు గ్రామాధికారి గారు ఆ పత్రాలను చూస్తారు పిల్లలు. చూస్తే అందులో నిజంగానే గడువు తేదీ అయిపోయినట్లుగా ఉంటుందన్నమాట. అప్పుడు గ్రామాధికారి గారు అంటారు మాధవయ్యని, రాఘవయ్యని, ఏంటయ్యా మీరు గడువు తేదీ అవ్వలేదని చెప్పారు, ఈ పత్రాల్లో చూస్తేనేమో గడువు తేదీ అయిపోయి 4 రోజులు అయిపోయింది అని చెప్పి అంటారు. ఇందులో మరి భీమయ్య తప్పేముంది? మీరు గడువు తేదీలోగా చెల్లించలేదు కదా, అందుకనే కదా పొలాన్ని స్వాధీనం చేసుకుంటానంటున్నాడు అని చెప్పి గ్రామాధికారి గారు అంటారనమాట. అప్పుడు రాఘవయ్య, మాధవయ్య ఇద్దరూ కూడా, లేదండి, మేము రాసిన పత్రాల్లో మాత్రం ఇంకా 1 నెల టైం ఉందండి. అతను ఏవో నకిలీ పత్రాలు సృష్టించినట్లున్నాడు. అతను మమ్మల్ని మోసం చేసి మా పొలాన్ని కాజేద్దామని చెప్పేసి కుట్ర పన్నినట్లున్నాడండి, మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి గ్రామాధికారి గారిని ఇద్దరూ వేడుకుంటారు పిల్లలు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే భీమయ్య వాళ్ళ పాలేరు వస్తాడు పిల్లలు అక్కడికి. పిల్లలు, ఆ పాలేరు ఎందుకు వస్తాడో తెలుసా? భీమయ్య వాళ్ళ భార్య చాలా మంచిది పిల్లలు. భీమయ్య అందరికీ చేసే అన్యాయాన్ని చూడలేకపోతుందనమాట. ఎప్పటికప్పుడు భీమయ్యతో వాదిస్తూనే ఉంటుంది. అందరికీ మీరు అన్యాయం చేస్తున్నారండి, చాలా మోసం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదండి, నీతిగా నిజాయితీగా బ్రతకాలి, ఇలా మోసం చేస్తూ కాదండి అని చెప్పి ఎప్పుడు వాదిస్తూ ఉంటుందన్నమాట. ఇక వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఇంకా వెనక ఆస్తులేమీ లేవు, ఉన్నది ఆ పొలం ఒక్కటే పిల్లలు. ఆ పొలాన్ని కూడా భీమయ్య కాజేయాలనుకుంటున్నాడని, వాళ్ళు గడువు తేదీలోగా డబ్బులు చెల్లించేశారని ఇవన్నీ కూడా భీమయ్య భార్యకు తెలుసనమాట. భీమయ్య ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? ఇంట్లో అసలు పత్రాలు పెట్టి ఉంచుతాడు, నకిలీ పత్రాలను తీసుకొచ్చి గ్రామాధికారి గారికి చూపిస్తాడనమాట. అయితే భార్య వాళ్ళిద్దరికీ, రాఘవయ్యకు, మాధవయ్యకు తన భర్త చేసే అన్యాయాన్ని చూడలేక వాళ్ళ పాలేరికిచ్చి అసలు పత్రాలని పంపిస్తుందన్నమాట. భర్త గ్రామాధికారి గారి దగ్గరికి వెళ్ళాడని తెలుసు, అందుకని చెప్పి అసలు పత్రాలను తీసుకెళ్ళి గ్రామాధికారి గారికి ఇవ్వమని, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి పాలేరికి చెప్పి పంపిస్తుంది. ఈ పాలేరు వచ్చి అసలు పత్రాలని గ్రామాధికారి గారికి ఇస్తారు పిల్లలు. అప్పుడు గ్రామాధికారి గారు అసలు పత్రాలని చూస్తారనమాట. అందులో వాళ్ళు డబ్బులు కట్టడానికి ఇంకొక నెల టైం ఉంటుంది పిల్లలు. అప్పుడు అర్థమవుతుందన్నమాట గ్రామాధికారికి, ఈ భీమయ్య రాఘవయ్యను, మాధవయ్యను మోసం చెయ్యాలని చెప్పి చూస్తున్నాడని చెప్పి అర్థమయ్యి
అప్పుడు భీమయ్యని అడుగుతారనమాట. భీమయ్య, నువ్వు అసలు నిజం చెప్తావా, లేదంటే నీకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించమంటావా అని చెప్పి అడుగుతారు. అప్పుడు కఠిన కారాగార శిక్ష విధిస్తారేమోనని చెప్పి భయపడి భీమయ్య, అవునండి, వాళ్ళ గడువుకి ఇంకా నెల టైం ఉందండి, నేను వాళ్ళ పొలాన్ని కాజేయాలనే ఉద్దేశంతోనే ఇలా నకిలీ పత్రాలను సృష్టించానండి, నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటాడనమాట. వేడుకుంటే అప్పుడు గ్రామాధికారి గారు అంటారు, ముందు వాళ్ళు తెచ్చినటువంటి డబ్బుల్ని తీసుకుని వాళ్ళ పొలం వాళ్లకు తిరిగి ఇచ్చేయి, ఇలాంటి పనులు ఇంకోసారి చేసావంటే గనక నీకు శిక్ష తప్పదు అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ వాళ్ళ ముందు పరువు పోయిందని చెప్పేసి సిగ్గుపడి తన తప్పును తెలుసుకుని భీమయ్య రాఘవయ్యకు మాధవయ్యకు క్షమాపణలు చెప్పుకుని వాళ్ళు తెచ్చినటువంటి డబ్బుల్ని తీసుకుని వాళ్ళ పొలాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాడు పిల్లలు. ఇక ఆ రోజు నుండి కూడా భీమయ్య ఇలాంటి తప్పులేమీ చేయకుండా నిజాయితీగా జీవిస్తాడు పిల్లలు. ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనమెప్పుడు కూడా ఎవ్వరినీ మోసం చేయకూడదు. ఎవరైనా అలా చేసినా కూడా మనం చెప్పాలన్నమాట, మీరు చేసేది తప్పు, ఇలాంటి మోసాలు చెయ్యకూడదు అని చెప్పి వాళ్ళకి తెలియచెప్పాలి. ఏదో ఒక రోజున మనం చేసేది మోసం అని తెలిస్తే నిజం బయటపడిన రోజున అందరి ముందు పరువు పోతుంది కదా పిల్లలు. అందుకనే పిల్లలు ఎప్పుడూ నీతిగా నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, మోసం చెయ్యకూడదు, ఎప్పుడూ సత్ప్రవర్తనతో మెలగాలి పిల్లలు. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.